హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్, అంటే నా బర్త్డే వ్లాగ్ కంటిన్యూయేషన్. ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ బర్త్డేకి డెకరేట్ చేయాలనేసి మేము బెలూన్స్ అవన్నీ ఆర్డర్ పెట్టామంట. దాంతో ఇప్పుడు నా బర్త్డేకి డెకరేట్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? అబ్బా, సరే వాళ్ళు ఎలాగో నన్ను వెళ్ళి దాంకోమన్నారు, అంటే వాళ్ళది డెకరేషన్ చూడకూడదంట. సో ఈ లోపల నేనేమంటే రెడీ అయిపోదాం అనుకున్నాను. కేక్ కటింగ్ ఉంటుంది. ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈసారి కేక్ కట్ చేయడానికి. ఎందుకో మీకు వ్లాగ్ చూస్తుంటే తెలుస్తుంది. మనం ఫ్యాన్ ఎప్పుడు వేయం బాబా. హ్యాపీని పంపించాను, వీడియో తీసుకోరా బాబా, టిడియాకి ఏం చేస్తున్నారు, నన్ను రావద్దని చెప్పారు అనేసి. ఇంత కష్టపడుతున్నారు కదా, వీళ్ళ హార్డ్ వర్క్ కూడా మీతో షేర్ చేయాలి కదా. సో అది ఇంకా వీడియో తీసుకుంటేనే అవుతుంది. ఇంకా ఇంతలో ఏమంటే సంగీత వచ్చింది. సంగీతాన్ని కూడా రమ్మని చెప్పాను. ఈవినింగ్ రా సంగీత, నీ పని అయిపోయిన తర్వాత అనేసి. నా బర్త్డే అనేసి పాప తనకు గుర్తు కూడా లేదు, తెలియదు అసలు. సో నా బర్త్డే ఈరోజు అని చెప్తున్నాను. నేనేమంటే పాప ఇంట్లో కూడా రానిలేకపోయాను. ఏమంటే నన్నే అసలు అటు సైడ్ తిరిగి చూడొద్దని చెప్పాను, డెకరేట్ చేస్తున్నారు అనేసి. అందుకనేసి నేనే బయటికి వచ్చి తనకి ఇలా చెప్పేసి అది ఇచ్చేసి వచ్చేసాను లోపలికి. ఇంకా ఇంతలో యాపీని కూడా రెడీ చేసేసాను. ఆ ఫేక్ నెయిల్స్ చూసారా, యాపీయే వేసుకుంది. అది మినీ సోలోనో దేనిలోనో తీసుకున్నాము. అది టెడ్డీ యాక్చువల్గా హ్యాపీ వేసుకుంది, బ్యూటిఫుల్గా వేసుకుంది. ఇంకా టెడ్డీకి తెలీదు అది హ్యాపీ వేసుకొని ఉందని. ఏమంటే టెడ్డీ జాగ్రత్తగా పెట్టుకుంటుంది, వీడేమంటే అన్నీ పాడు చేస్తాడు. సో అందుకనేసి నేను ఈ శారీ కట్టుకుంటాను అనుకోలేదు హ్యాపీ, లేకపోతే మ్యాచింగ్ ఏదైనా డ్రెస్. ఇంకా ఈ శారీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ శారీ. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తాను మళ్ళీ మీకు, చూస్తుందండి బ్లాగ్. మ్యాచింగ్ అనేసి వేసుకున్నా హ్యాపీ, ఎప్పటి నుండో వేసుకుందాం అన్న నెయిల్ పాలిష్ ఈరోజు కుదిరింది. సరే పదండి అయితే హాల్లోకి వెళ్ళిపోదాం. రెడీ, సుదర్శన్, హ్యాపీ అందరూ అక్కడికి రమ్మని పిలుస్తూ ఉన్నారు. Happy birthday, Mama. Happy birthday. Tedda candles. Tedda, adira candles. బాబా ఎంత బాగుంది బాబా, అసలు సూపర్గా ఉంది. ఇంకా నేను ఈ బర్త్డే కోసము ఎన్ని రోజుల నుండి, అంటే ఎన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను అసలు. ఎందుకు అంటే నాకు ఆడ్ నెంబర్స్ అంటే ఇష్టం ఉండదు, ఈవెన్ నెంబర్స్ అంటేనే ఇష్టం. ఈ 30s వచ్చేసా కదా, 30sలోకి అసలు నచ్చేదే కాదు. ఎప్పుడు నేను ఈవెన్లోకి వెళ్ళిపోతానా అనేసి వెయిట్ చేశాను. సో అలా ఫైనల్లీ ఫస్ట్ 1 photo 10 seconds హ్యాపీ నాకు ప్లేస్ వదలు. రెడీ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Buju. బర్త్డే చెప్పవా?
పెడుతున్నాను కొద్దిగా పూస్తున్నాను ఇది భలే ఉంటుంది హ్యాపీ బర్త్డే టు యూ లైట్స్ ఆన్ లైట్స్ ఆన్ చేయండి టెడ్డా గిఫ్ట్స్ కేక్ లోపల పెట్టేద్దాం బాబా. ఉంది ఇక్కడే ఓపెన్ చేస్తా. మళ్ళీ చూపిద్దాంలే. సరే అక్కడ తిప్పు జస్ట్ ఇక్కడే ఉండండి. బాబా బాబాది ఇంకా ఇప్పుడు చూపిస్తా మీకు మా సుదర్శన్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు. ఇంకా పక్కంది కూడా దానికి సంబంధించిందే. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. డిష్ వాషర్ ఇచ్చాడు మా సుదర్శన్ నాకు బర్త్డే గిఫ్ట్ లాగా. నేను అడిగాను అంటే ఇప్పటి నుండి కాదు, ఒక 2 years నుండి. ఎందుకో మా సుదర్శన్ డిష్ వాషర్ ఇష్టం లేదు, అది వేస్ట్ బుజ్జు, అదొకటి అడ్డం బుజ్జు, అది నువ్వు వాడవు బుజ్జు అనేసి అంటానే ఉన్నాడు. కానీ నేను అడుగుతూనే ఉన్నాను, కానీ వద్దు అనుకుంటా వచ్చాడు. సర్లేని నేను గమ్ముగా అయిపోయా. కానీ బర్త్డేకి అనేసి అడిగితే తప్పకుండా కొనిస్తాడు. గోల్డ్ తప్ప ఏమైనా అడగండి కొనిచ్చేస్తాడు మా సుదర్శన్. అందుకనేసి ఇంక నేను బర్త్డేకి అడుగుదాం అనిపించింది. ఇంకా పక్కన బాక్స్ ఏమంటే దాని స్టాండ్ అనమాట కింద. సో మా సుదర్శన్ గిఫ్ట్ చాలా బాగుంది కదా, చాలా యూస్ఫుల్ గిఫ్ట్ కదా. చూద్దాం ఎలా యూజ్ అవుతుంది నాకు అనేది మీతో కమింగ్ బ్లాగ్స్ లో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇది ఏ బ్రాండ్, ఎంత పడింది, కంప్లీట్ డీటెయిల్స్ కమింగ్ బ్లాగ్స్ లో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఏమవుతుంది, దేనికోసం వెయిట్ చేస్తున్నారో చూసేద్దామా. అది కాదు పెట్టుకో ఫస్ట్ ఇమీడియట్ గా పెట్టుకో, కాల్ చేసుకోవాలి. అంటే సుదర్శన్ది నాది సేమ్ అమెజాన్ అకౌంట్ అనమాట. దాంట్లోనే యాపీ ఒక ఆర్డర్ పెట్టుకుని ఉంది. నేను చూసేసాను బై మిస్టేక్, అందుకే నాకు ముందే తెలిసిపోయింది. టెడ్డీ కూడా అమెజాన్లోనే పెట్టిందంట, కానీ అదేదో నాకు టెడ్డీ గిఫ్ట్ కనిపించలేదు. White and black, my house matters. Happy birthday. ఇక్కడ కూర్చోనా? Chicken open just shoot it. నాకు అనిపిస్తుంది అదా ఆల్రెడీ చేసాం. Papa! ఆ
చేద్దామా యాపిల్ చూడలేదు బాబా వద్దులే కొద్దిగా వస్తా మళ్ళీ తీసుకురాడు ఇవన్నీ ఇంకా డిష్ వాషర్ కాదు అది. ఇది ఓపెన్ చేయండి సర్ప్రైజ్. అమ్మ పాప అమ్మ కొట్టండి పాప. హ్యాపీ ఓపెన్ చేయండి డ్రెస్ కావాలి మీకు అప్పుడు హ్యాపీ హ్యాపీ క్యాష్ ది బెస్ట్ ది బెస్ట్. బాగుందా కలర్ నచ్చిందా నువ్వు అడిగావు కదా ఫోరం మాల్లో కూడా మొన్న ఒకసారి అమ్ముతుడు. దీనికైనా కట్టాల్సింది చేయాల్సింది. Oh my god, ఎంత కేక్ తినేసాను. మనం ఎక్కువ తిన్నాక బాబా స్టాప్ చేసి Wow. ట్రాక్ కట్ చేస్తాను. ట్రాక్ కట్ చేస్తాను. ఏం కాదు నచ్చిందో చూస్తాం అయినా ఇప్పుడు ఎప్పుడో బుక్ చేస్తాను. ఎప్పుడమ్మా ఉండలేకపోయాక 10 రోజులు దాన్ని ఇవ్వకుండా నేను ఇచ్చేద్దామా అనిపిస్తా ఉండింది ఈ కలర్ బాగుంటుంది లైట్ హ్యాపీ ఇక్కడ జాగ్రత్తగా లైట్ హ్యాపీ చూడ నీది ఓపెన్ నేను చేయను. ఓపెన్ చేయాలి ఇది ఓ బ్లూ లైట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మంచిగా ఓకే స్కేర్డ్ ఓపెన్ ఇట్ దీకా. Headphone. Thanks, Mom. Thanks, Ashoko. No. We had Indica. A blue head. ఏదో నచ్చిందా నిజంగా No, Mama. ఏ colour? Blue. Lavender. ఈ ల్యాప్టాప్ మ్యాచింగ్ అన్నా. No, thanks. Dika ఇప్పుడు క్లాస్ చూపెన్నచ్చు. Oh, Mama, thank you. Welcome. వైర్లెస్ నాన్న. Oh, no. ఓ ఫ్యాన్ వేసుకోలేము ఇప్పుడు ఇది అక్కడ పెట్టేస్తాను మొన్న కూడా చూసావు కదా నువ్వు ఒక నా క్లాస్మేట్ పడిపోతాను టెన్షన్ వాళ్ళు అప్పుడు ఆల్రెడీ కొడి పెట్టేసింది. ఇంకా డౌట్ వచ్చింది. తీసుకెళ్తారు. చికెన్ హ్యాండ్ How many just matching? షొకో చూడు ఎంత చిన్నగా ఎంత క్యూట్ ఇలా పెట్టుకోలేదా పైన Twist of knife. నైస్ ఇంకొంచెం లాంగ్. మనకి ఇది పెట్టేయండిరా. బాగుంది కదా అంతా నాకు అమ్మ పెట్టేస్తుంది. వెల్కమ్ బలవంతురా నీ వచ్చేట్రా దానికి కట్ చేస్తాను. పే చేసుకోనన్నా ఈ ట్యాబ్కి అయితే మా hair మొక్క పెద్ద లాంగ్ అయితే. చేసుకోము కొద్దిగా చాలు. నేను నైట్ టైం తీసుకొస్తాను. వాడి వీడు ఇప్పుడు ఎత్తుకో. ఇప్పుడు హ్యాపీ earphone. ఎంజాయ్ చేసుకుంటాను. ఫ్రీగా ఉంది. బాగుంది కదా చూసుకుంటాడేటా ఇది కూడా ఇస్తారు చూసా భలే ఉన్నావు డెడ్డా నిజంగా నచ్చిందా డెడ్డా ఆలు నచ్చిందా వాచ్ నువ్వు పడుకు ఇట్రా ఇట్రా స్లో స్లో అండ్ స్టే భలే ఉంది.
ఇదేది వాచ్ చెప్పి వాచ్ That is సూపర్ దాచిపెట్టు. అబ్బా చూడు అమ్మ బ్యాగ్. అబ్బా అమ్మ బ్యాగ్. బాగుంది. క్వాలిటీ ఉంది బేబీ. ఎంత రేటా? నార్మల్ గా అయితే 5000 Huh? ఆఫర్ లో 2005 లో వచ్చింది. బాగా ఉంది నాన్న. మంచి లెదర్ బేబీ. గుడ్ బ్రాండ్ ఇది. అవును, థ్యాంక్ యూ. ఇంకా పట్టి దాంట్లో ఉంటే తీసేసావేంద్రా? దాంట్లో పెట్టున్నా నేను. డియోర్ చూసా అశోక్, ఎంత తెలుసు ఒక బ్యాగ్? గెస్ చేయమమ్మా. 68,000. 3,50,000. అవి అంతే బాబా. నాన్న ఇది ఇట్లా పట్టుకొని చెప్పి వాడిది ఓపెన్ చేసి ఇస్తావా? వేసుకుంటా. ఇక్కడ ఏ లెక్క వేస్తావు? మేఘనామమ్మా. మేఘనా బాగా కూర్చోాలు. Actually, maybe. షార్ట్ వేసుకుంటా. సో ఏమైంది? అదంతే, రెండు కలిపే ఉంటుంది. అయితే ఎట్లా? అట్లే సింగిల్ అది అట్లే వేసేయాలి. ఓకే మమ్మా. ఈ కాలుకి వేస్తాం. ఈ కాల్ కావచ్చు. యాక్చువల్గా దీనికి వేసుకోవచ్చు. దీనికి వేసే ఇది నైట్ బిర్యానీ తిందామా? అంతే కదా, ఇంకేమైనా చేసేదా? రేపటికి ఓకేనా? మాకు ఓకే బాబా. వద్దు వద్దు బాబా, బయట ఏమి లూజ్ కదా అయిపోయి అట్లే ఉంటాయి. అబ్బే, మనకి ఇష్టం వచ్చిన సైజ్ వేసుకో. నేను ఆ సిల్వర్ తీసేసానన్నా కింద యాంక్లెట్. ఇది ఒకటే ఉంటాయి. ఇంకా లూజ్ గా వేసేదా అశోక? దీని అంత లూజ్ గా వద్దు వద్దు అట్లే ఉన్నాయి. భలే ఉందా థ్యాంక్ యూ. Kida. పాపము హ్యాపీ గోల్డ్ అనుకుంది అవి. గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ కాదు బాబా. ఒరిజినల్ గోల్డ్ లెగ్స్కి వేసుకోకూడదు నాన్న. ఉన్నా అదే చెప్పా. ఇవన్నీ అట్లాంటివి వేసుకుంటాం. చూడు ఎంత బాగుందో. వావ్ హ్యాపీ అసలు. జేజ్ కదా గోల్డ్ అంటే, అందుకని లెగ్స్కి వేసుకోరు. బాగుంది హ్యాపీ, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అసలు మా హ్యాపీకి ఈ యాంక్లెట్ ఇవ్వాలి అనేసి ఎందుకు అనిపించిందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కానీ ఇంకా ఈ శారీ గురించి ఒక స్మాల్ స్టోరీ ఉంది అని చెప్పా కదా. యాక్చువల్గా నాకు లాస్ట్ ఇయర్ ఎక్కడో చూసినప్పుడు ఈ శారీ చాలా నచ్చింది. ఇంకా శిరీష అనేసి నా ఫ్రెండ్ అనేసి చెప్తుంటా కదా మీకు, తన దగ్గర తీసుకుంటూ ఉంటాను శారీస్. చాలా ఏ ఫెస్టివల్కి కావాలన్నా తన దగ్గరే తీసుకుంటూ ఉంటాను. సో తనని అడిగాను, ఇలాంటి శారీ మీ దగ్గర ఉందా అంటే, లేదు ఆశ, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, 15K పైనే ఉంటుంది, మా దగ్గర లేదు అనేసి అనింది అనమాట. కానీ నాకు సర్ప్రైజ్గా తను పర్సనల్గా నా కోసం వాళ్ళ బుటీక్లో డిజైన్ చేసి మరీ పంపించున్నారు. డిసెంబర్లోనే పంపించారు. బ్లౌజ్ కూడా తనే స్టిచ్ చేసి పంపించారు. కానీ ఈ శారీని ఇప్పుడు కట్టుకోవాలని రాసి ఉండిందేమో తెలియదు. ఇంకా ఈ శారీ చాలాసార్లు అనుకున్నాను కట్టుకోవాలి అనేసి, కానీ అప్పుడు రాలేదు, టైం రాలేదు దానికి. మెయిన్గా ఏమంటే తను నాకు కాంటాక్ట్లో లేరనమాట. ఈ శారీ నేను ఒకవేళ వీడియోలో చూపిస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, తన లింక్ కూడా మీతో షేర్ చేయొచ్చు కదా అనే దాంట్లో ఉన్నా నేను. కానీ తను నాకు కాంటాక్ట్లో లేరు. సరే ఎలా అనుకున్నాను. కానీ ఫైనల్లీ బర్త్డేకైనా వేసుకుందాము, తను చూసి హ్యాపీగా అవుతారు కదా అన్నట్టుగా అనిపించి ఇంకా బర్త్డే పార్టీకి వేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శిరీష, ఇంత బ్యూటిఫుల్ శారీ సెండ్ చేసినందుకు. హోప్ అనమాట ఎక్కడో తను ఈ వీడియో చూస్తే నాతో కాంటాక్ట్ అవుతుందేమో అన్నట్టుగా. సరే ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సరే ఇక్కడ ఏమంటే ఇంక ఇల్లు అంతా చూసారుగా ఎలా ఉందో గందరగోళంగా. రెడీ హ్యాపీగా హెల్ప్ చేశారు. ఇంకా నేను గిన్నె వచ్చేసారు. సో బాగుందా బాబా? ట్యాప్ నువ్వు చూపినది ఇటు సైడ్ రా. Unicorn. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు రా బాబా? షార్ట్ చూస్తున్నాడు. ఓకే. టీటీగా ఆడిచు ఎట్లా అయిపోయాడు బాబా. గీజర్ వేసేదా వినిపించదు. ఇంకా ఈ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గిఫ్ట్ వచ్చేసి నా ఫ్రెండ్ ఇచ్చింది, జ్యోతి అనేసి. చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ తనకి. వావ్ కదా. ఇంకా ఇది నేను షోకేస్లో పెట్టుకుందాం అనుకుంటున్నా. ఒక్కొక్కసారి మనకి ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలంటే అస్సలు ఏది గుర్తుకు రాదు, ఏమి ఇవ్వాలి అనుకుంటానే ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటివి ఇస్తే చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా ఈ క్యూట్ గిఫ్ట్ ఏమంటే ఇంకోటి నాకు అరుంధతి ఇచ్చింది అనమాట, చెప్తా ఉంటా కదా, తను ఇచ్చింది. ఇది కూడా చాలా నచ్చింది. లోపల ఏమంటే అక్కడ దాంట్లో క్యాండిల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఇది కూడా షోకేస్లో పెట్టుకుందాం అనేసి అనుకుంటా ఉన్నాను. తనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నైట్ డిన్నర్ ఎలా ఉందంటే క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా ఉంది కదా ఆ లైటింగ్ లో అలా. సో నా 40th బర్త్డే ఇలా జరిగింది. సో లైఫ్ బిగిన్స్ అట్ 40 అంటారు కదా. సో ఎలా ఉంటుందో ఇక్కడ లైఫ్ చూడాలి.
యాక్చువల్గా ఏమంటే ఆ న్యూ చాప్టర్ బిగిన్స్ అనమాట. ఇప్పటి వరకు ఒకటైతే ఇప్పటి నుండి ఇంకొకటి. ఇట్స్ లైటింగ్ చాలా బాగుంది. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్ని చూడొచ్చు. ఇంకా ఇలాగే మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ అండ్ మెయిన్గా బ్లెస్సింగ్స్ ఉండాలి అనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. The tears are making you blind. The future's far away.